శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో 19 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 20వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం, చెప్పుకుందాం. ముందుగా వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ అస్మిన్ వాక్యాంతరే వక్తా దేవస్థానో మహాతపా అభినీతతరం వాక్యం ఇచ్చువాచ యుధిష్ఠిరం. ఈ మాటల సందర్భంలో ధర్మరాజు అర్జునుడు ఇద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో తపస్వి అయిన దేవస్థానుడు అనే ఆయన యుక్తియుక్తంగా ధర్మరాజుతో అన్నాడు. దేవస్థాన ఉవాచ యద్వచ ఫాల్గునేనోక్తం న ధ్యాయోస్తి ధనాదితి అత్ర తే వర్తయిష్యామి తదేకాంతమనః శృణు. ధనాన్ని మించింది లేదని అర్జునుడు చెప్పిన విషయమై వివరిస్తాను, ఏకాగ్ర చిత్తంతో విను ధర్మరాజా. అజాతశత్రో ధర్మేణ కృష్ణాతే వసుధాజిత తాన్ జిత్వా చ వృథా రాజన్న పరిత్యక్తుమర్హసి. ధర్మరాజా, నువ్వు ధర్మంతో భూమిని అంతటినీ జయించావు. అలా జయించి ఇప్పుడు వృధాగా వదిలిపెట్టకూడదు. చతుష్పదీ నిశ్రేణి బ్రహ్మణ్యేవ ప్రతిష్ఠిత తాన్ క్రమేణ మహాభాగో యదా వజ్జే పార్థివా. ఓ పార్థివా, పార్థివ అంటే పృథ కుమారుడా అని అర్థం. కుంతి పేరు, అసలు పేరు పృథ. దత్తు పోయినప్పుడు ఆమెకి కుంతి భోజుడు కూతురు కాబట్టి కుంతి అని పిలుస్తున్నాం. కానీ పార్థ అన్న, పార్థివ అన్న ఇవన్నీ కూడాను కుంతి కుమారులకి ఉద్దేశించిన పేర్లు అన్నమాట. ఓ పార్థివ, ఓ ధర్మరాజా, 4 మెట్లున్న నిచ్చెన బ్రహ్మన్నందే ప్రతిష్టమైందయ్యా. దాన్ని క్రమంతో యథావిధిగా జయించాలి. ఏమిటా 4 మెట్లు? బ్రహ్మచర్యం, గార్హస్యం, వానప్రస్థం, సన్యాసం అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి ఎక్కాలి, కానీ ఒక్కసారి పైకి దూకకూడదయ్యా. తస్మాత్ పార్థ మహాయజ్ఞై యజస్వ బహుదక్షిణై స్వాధ్యాయ యజ్ఞారుష జ్ఞానయజ్ఞ తథాపరి. అంచేత భూరి దక్షిణలు ఇచ్చి మహాయజ్ఞాలతో ఆరాధించు. ఋషులకు స్వాధ్యాయమే యజ్ఞం, మరికొందరికి జ్ఞానమే యజ్ఞం. కర్మనిష్టాంశ బుద్ధ్యేధ తపోనిష్టాంశ పార్థివ వైఖానసానాం కౌంతేయ వచనం శ్రూయతే. యథా వైఖానసుల మాటలను అనుసరించి కర్మములందు నిష్ట కలవారిని, తపస్సునందు నిష్ట కలవారిని చక్కగా తెలుసుకో. ఈహేత ధనహేతోర్యో తస్యానీహా గరీయసి భూయాన్ దోషో హి వర్ధేత యస్తం ధనముపాశ్రయాత్. యజ్ఞం కోసం ధనం కావాలనుకుంటే అంతకన్నా అసలు ధనాశ విడవటం మంచిది. అటువంటి ధనాన్ని ఆశ్రయించే వాడికి దోషం పెరుగుతుంది. కృచ్ఛ్రాచ్చ ద్రవ్య సంహారం కుర్వంతి ధనకారణ ధనైన తృష్టో బుద్ధ్యా భ్రూణహత్యాన భుజ్యతే. కొందరు ధనం కోసం ఎంతో కష్టపడి ద్రవ్య సంచయం చేస్తారు. ఆ ధనదాహంతో తెలివిలేక భ్రూణహత్యను కూడా తెలుసుకునలేకుండా పోతున్నారు. అనర్హతే యుద్ధతాతీనతీయదర్హతే అర్హాన్ అర్హా పరిజ్ఞానాద్దాన ధర్మోపి దుష్కర. సామాన్యంగా మానవుడు అనర్హుడికే దానం చేస్తూ ఉంటాడు, అర్హుడికి ఇవ్వడు. అర్హత అనర్హతలు తెలియకపోవడం వల్ల
ధర్మం కూడా చేయటం కష్టమవుతుంది సుమా. యజ్ఞాయ సృష్టాని ధనాని ధాత్రా యజ్ఞోద్దిష్ట పురుషో రక్షితా చ తస్మాత్ సర్వం యజ్ఞ ఏవోపయోజ్యం ధనం తతోనంతర ఏవ కామః. బ్రహ్మగారు ధనాల్ని యజ్ఞం కోసమే సృష్టించాడు. యజ్ఞం కోసమే పురుషుడు ఉద్దేశింపబడ్డాడు. అతడే యజ్ఞానికి రక్షకుడు కూడా. అంచేత ఉన్న ధనమంతా యజ్ఞంలోనే ఉపయోగించాలి. ఆ యజ్ఞం తర్వాతనే కామం. యజ్ఞైరింద్రో వివిధైరత్రవద్భిః దేవాన్ సర్వానభ్యయాత్ భూరితేజ తేనేంద్రత్వం ప్రాప్య విభ్రాజతే సౌ తస్మాజ్ఞే సర్వమేవోపయోజ్యం. రత్నాలతో వివిధ యజ్ఞాలు చేసి ఎంతో తేజస్సు కలిగిన ఇంద్రుడు దేవతలందరినీ మించిపోయాడు. దానివల్ల అతను దేవేంద్ర పదవితో విరాజిల్లుతున్నాడు. అంచేత యజ్ఞంలో సర్వము ఉపయోగించాలి సుమా. మహాదేవ సర్వయజ్ఞే మహాత్మా ఉత్వాత్మానం దేవదేవో బభూవ విశ్వాన్ లోకాన్ వ్యాప్య విష్టభ్య కీర్త్య విరాజతే జ్యోతిమానాం కృత్తివాస. గజ చర్మధారి అయిన మహాదేవుడు సర్వయజ్ఞంలో తన్ను తాను హోమం చేసుకుని దేవదేవుడయ్యాడు. లోకాలన్నీ వ్యాపించి కీర్తితో తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. ఆవిచ్చిత పార్థివోసౌ మరుత్త వృద్ధ్యాచక్రం యో జయద్దేవరాజం యజ్ఞేయస్య శ్రీ స్వయం సన్నివిష్ట యస్మిన్ భాండం కాంచనం సర్వమాసీత్. అవిక్షితుని కొడుకైన మరుత్తుడు తన గొప్పతనంతో దేవేంద్రుణ్ణి జయించాడు. అతడు చేసిన యజ్ఞంలో లక్ష్మీదేవి స్వయంగా వచ్చి నిలిచింది. ఆ యజ్ఞంలోని పాత్రలన్నీ కూడాను బంగారంతో చేసినవే సుమా. హరిశ్చంద్ర పార్థివేంద్ర శృతస్తే యజ్ఞైరిష్వా పుణ్యభాగ్వీత శోక బుద్ధ్యాశ్రక్యం యోజయన్మానుష సన్ తస్మాజ్ఞే సర్వమేవోపయోజ్యం. మహారాజు అయిన హరిశ్చంద్రుని గురించి వినే ఉంటావు. యజ్ఞాలు చేసి పుణ్యం సంపాదించి శోకరహితుడయ్యాడు. ఆయన మానవుడై ఉండి సంపన్నుడై ఇంద్రుని జయించాడు. అంచేత యజ్ఞంలోనే సర్వం ఉపయోగించాలి సుమా. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి దేవస్థాన వాక్య వింశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 20వ అధ్యాయం. రేపు 21వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.